శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం మన జాతకం లోపల చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదే 6వ భావాధిపతి. ఈ 6వ భావాధిపతి 12 భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? 6వ భావం అనేటువంటిది రోగాలు, శత్రువులు, అప్పులు, పోటీలు, పరీక్షలు, ఉద్యోగ సేవ, కోర్టు వ్యవహారాలు, కష్టపడి సాధించే విజయాలకు సంబంధించినటువంటి భావం. ఈ భావాధిపతి ఏ భావంలో ఉన్నాడు దాన్ని బట్టి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వివరంగా మనం తెలుసుకుందాం. 6వ భావాధిపతి లగ్నంలో గనక ఉన్నట్టయితే ఇలాంటి వారు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అయితే ఈ 6వ భావాధిపతి ద్వితీయ భావంలో 2వ స్థానంలో ఉన్నట్టయితే కుటుంబంలో అప్పుడప్పుడు విభేదాలు రావచ్చు. ధన సంపాదన కోసం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాటల్లో శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 6వ భావాధిపతి తృతీయ భావంలో ఉంటే సోదరులతో భేదాలు రావచ్చు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పోటీ రంగాలలో విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక 6వ భావాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఇంటి ప్రశాంతత కోసం కొంత తగ్గవచ్చు. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ అనేటువంటిది అవసరమవుతుంది. స్థిరాస్తి విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాహనాలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక 6వ భావాధిపతి పంచమ భావంలో ఉంటే విద్యలో ఆటంకాలు రావచ్చు. ప్రేమ వ్యవహారాలలో సమస్యలు ఎదుర్కోవచ్చు. పిల్లల విషయంలో కొంత ఆందోళన అనేటువంటిది ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో కష్టపడి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక 6వ భావాధిపతి 6వ భావంలో ఉంటే స్వస్థానంలో గనుక ఉన్నట్టయితే ఇది బలమైన స్థానము. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6వ భావాధిపతి 7వ భావంలో ఉంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వ్యాపార భాగస్వామ్యంలో జాగ్రత్త అనేటువంటిది అవసరము. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఇక 6వ భావాధిపతి అష్టమ భావంలో గనక ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టవచ్చు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక 6వ భావాధిపతి నవమ భావంలో ఉంటే తండ్రితో అభిప్రాయ భేదాలు రావచ్చు. అదృష్టం ఆలస్యంగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత విద్య ద్వారా లాభాలు పొందవచ్చు. ఇక 6వ భావాధిపతి దశమ స్థానంలో గనక ఉన్నట్టయితే ఉద్యోగంలో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సేవా రంగాల్లో మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. శ్రమకు తగినట్టు ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇక 6వ భావాధిపతి ఏకాదశ భావంలో ఉంటే శత్రువుల కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉద్యోగాల్లో మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు. కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక 6వ భావాధిపతి ద్వాదశ భావంలో ఉంటే అనవసర ఖర్చులు పెరగవచ్చు. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఆసుపత్రి లేదా సేవా రంగాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. శత్రువులపై చివరికి విజయం సాధిస్తారు, కానీ కొంత ఆలస్యంగా ఉంటుంది. ఇదండి, ఇవి 6వ భావాధిపతి 12 భావాల్లో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించేటువంటి ఫలితాలు మాత్రమే.
పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే గ్రహబలం, రాశి, నక్షత్రం, దుష్టులు, యోగాలు, దశాభుక్తులు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.